సీత గారు ఆన్ ద పాయింట్, ఆదిత్య ఓం గారి క్లారిటీ ఆఫ్ నామినేషన్స్ అండ్ సెన్సిబుల్ గేమ్ ప్లే, నిఖిల్ గారి నాన్ సెన్స్ నామినేషన్స్, యష్మి గారి రాంగ్ డెసిషన్, ఇవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చూసేద్దాం. బిగ్ బాస్ డే 8 ఎపిసోడ్ రివ్యూతో ఈ రోజు మీ అందరి ముందుకి వచ్చేసాను. ఎపిసోడ్ చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. నిన్నటి నామినేషన్ కంటిన్యూషనే ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ నామినేట్ చేయడానికి వచ్చింది అయితే మాత్రం ప్రేరణ గారు నామినేట్ చేసింది నిఖిల్ గారిని, ఇంకా సీత గారిని. నిఖిల్ గారిని ఎందుకు నామినేట్ చేసింది అంటే, టైంకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ రాలేదు, మీ క్లాన్ చాలా వీక్గా ఉంది, మీరు చెప్పిన పనులు అయితే ఏదీ చేయలేదు, టైంకి అయితే మాత్రం మాకు ఫుడ్ రాలేదన్న విషయం వల్ల నిఖిల్ గారిని నామినేట్ చేసింది. యాజ్ ఎ చీఫ్ మీరు సరిగ్గా చూసుకోలేదు, మీ టాస్క్ మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అన్న విషయమై ప్రేరణ గారు నిఖిల్ గారిని నామినేట్ చేశారు. సీత గారిని ఎందుకు నామినేట్ చేశారంటే, అందరికీ తెలిసిందే ఆ జ్యూస్ గ్లాస్ విషయం వల్ల, డస్ట్బిన్ విషయం వల్ల. ఇంకా ఏం చెప్పారు అంటే, సీత గారు అవతల వాళ్ళని మాట్లాడనివ్వరు, ఒక ఇష్యూని డ్రాగ్ చేస్తూనే ఉంటారు, ఇంకా టాస్క్ని సరిగ్గా అర్థం చేసుకోరు. ఇక్కడ ఏదో వెకేషన్కి వచ్చినట్టు ఉంటున్నారు కానీ టాస్క్లు గేమ్ ఆడడానికి అయితే రాలేదు అన్న విధంగా సీత గారిని అయితే మాత్రం ప్రేరణ గారు నామినేట్ చేశారు. ప్రేరణ గారు ఎంత మాట్లాడుతున్నా సీత గారు చాలా ఓపిక్గా విన్నారు. సీత గారు ఇక్కడ సూపర్ పాయింట్ అయితే మాట్లాడారు. సరే, డస్ట్బిన్లో చెత్త లేకపోయినా నువ్వు వేసిన గ్లాస్ తీసి బయట పెట్టినందుకు నేను ఇష్యూ చేశానని నువ్వంటున్నావు కదా, మరి అయితే ఆదిత్య ఓం గారు టవల్ వాడితే మరి దాన్నే వాష్ చేసి నువ్వు వాడుకోవచ్చు కదా అన్నారు. మంచి పాయింట్, వెరీ నైస్ పాయింట్, ఆన్ ద పాయింట్ అయితే ఉన్నారు సీత గారు. ఈరోజు నామినేషన్స్ లో ఉన్న భయపడకండి, మీరైతే సేవ్ అయిపోతారు. సీత గారి గురించి చెప్పిన విషయాలు ప్రేరణ గారు ఏవైతే చెప్పారో అన్నీ కూడా రాంగ్ లాగే ఉన్నాయి. ఎందుకంటే సీత గారి క్లారిటీ ఆఫ్ థాట్, సరిగ్గా మాట్లాడతారు, ఏ పాయింట్ మాట్లాడాలో అదే మాట్లాడతారు, అన్నెసెసరీగా మాట్లాడరు. అండ్ ఈవెన్ హౌస్లో కూడా ఆవిడ మింగిలే విధానం, ఆవిడ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రేరణ గారు నామినేషన్స్ కరెక్ట్గా లేవు, నాట్ అ సెన్సిబుల్ నామినేషన్స్. నెక్స్ట్ పృథ్వీ గారు వచ్చారు నామినేషన్స్ చేయడానికి. ఆయన నామినేట్ చేసింది మణికంఠ గారిని, ఇంకా నైనిక గారిని. ఈ రెండు కూడా వర్స్ట్ నామినేషన్స్, క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా పృథ్వీ గారు అయితే వీళ్ళిద్దరిని నామినేట్ చేశారని అయితే మాత్రం నేను చెప్తాను. మణికంఠ గారిని సర్వైవల్ కోసం నువ్వు క్లాన్ అంటే చీఫ్కే వెన్నుపోటు పొడిచావు, నిఖిల్కే వెన్నుపోటు పొడిచావు, నైనిక గారి థీమ్కి వెళ్ళాలి అని చెప్పి నువ్వు అడిగావు చూడు, అది నీ సర్వైవల్ కోసం అడిగినట్టుగా ఉంది. నువ్వు వెన్నుపోటు పొడిచిన తీరైతే నాకు నచ్చలేదని చెప్పి మణికంఠ గారిని నామినేట్ చేశారు పృథ్వీ గారు. దానికి మణికంఠ గారు సమాధానం ఇస్తే ఏమన్నారంటే, ఎవరు కూడా టీమ్స్ని డివైడ్ చేసుకోకముందు, అంటే వాళ్ళ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోకముందే నేను నైనిక గారిని అడిగాను, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను అడగలేదు, సెలెక్ట్ చేసుకోకముందే నేను అడిగాను. సో నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, నేను అప్పటికే ఎమోషనల్గా చాలా డౌన్లో ఉన్నాను, నా గేమ్ ఆడాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే మాత్రం నేను ఒక మంచి క్లాన్లో ఉండాలి, అందుకే నైనిక గారిని అడిగాను, అది నేను చేసింది అయితే తప్పు కాదని అన్నారు. మణికంఠ గారు కూడా తనని తాను డిఫెండ్ చేసుకున్న తీరు చాలా బాగుంది. నెక్స్ట్ నైనిక గారిని ఎందుకు నామినేట్ చేశారంటే మాత్రం, చీఫ్గా ఆమె ఫెయిల్ అయ్యారంట. ఆమె కన్ఫెషన్ రూమ్లో తన వాయిస్ రైజ్ చేయలేదంట. ఎందుకంటే డ్యూటీస్ని డివైడ్ చేసే క్రమంలో చీఫ్ అయిన నైనిక గారు తన వాయిస్ని రైజ్ చేయలేదు. అప్పుడే డిఫెండ్ చేస్తుంటే మీ క్లాన్లో అంత డిస్టర్బెన్స్ వచ్చేది కాదు కదా అన్న విషయమే. నెక్స్ట్, డైనింగ్ టేబుల్ మీద నేను తిన్న ప్లేట్ మీరు తీయలేదు, మీ క్లాన్లో వాళ్ళు సరిగ్గా వర్క్స్ చేయలేదు, డ్యూటీస్ చేయలేదని నామినేట్ చేశారు. నేను వాటర్ మిలన్ తినేసి అయితే బౌల్ పక్కన పెట్టాను, ఆ బౌల్ని కూడా ఎవరు క్లీన్ చేయలేదు అన్నారు పృథ్వీ గారు. ఇక్కడ నేను ఒక్క పాయింట్ అడుగుదాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్ డ్యూటీస్ చేయమన్నారే కానీ పర్సనల్ డ్యూటీస్ చేయమని అయితే మాత్రం బిగ్ బాస్ చెప్పలేదు. మీ ఇంట్లో లాగా ఇక్కడ అవ్వాలంటే అవ్వదు. ఎందుకంటే మీ ఇంట్లో తినేసి డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడ పడితే అక్కడ ఎంగిలి ప్లేట్లు, ఎంగిలి బౌల్స్ వదిలేస్తారేమో కానీ అక్కడ తీయడానికి మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు. కానీ ఇది హౌస్, కొంచెం ఇష్యూస్ ఉంటాయి అందరికీ కూడా, ఎవరు కూడా వేరే వాళ్ళు తిన్నవి తీయాలి అని అనుకోరు. మనం తిన్న కంచం సింక్లో పెట్టడం అనేది
మినిమం రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళు చేయలేదని పాయింట్అవుట్ చేశారు చూడండి, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అండ్ ఈ నామినేషన్స్ కూడా సోనియా గారు నామినేషన్స్ లాగా చెత్తలాగా ఉన్నాయన్నమాట. పృథ్వీ గారు మీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, మీ థాట్ ప్రాసెస్ కూడా చాలా వర్స్ట్గా ఉంది. లాస్ట్ వీక్ గేమ్లోనే చూసాం మీ బ్రెయిన్ బుర్రలో కాకుండా అరికాల్లో ఉందని. సో మీ నుంచి ఇంతకన్నా మంచి గేమ్ ప్లే, మంచి సెన్సిబుల్ నామినేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పనే అవుతుంది. సో మీ నామినేషన్స్ కూడా చాలా చండాలంగా ఉన్నాయి. నెక్స్ట్ నబీల్ గారు నామినేట్ చేయడానికి వచ్చారు. ఆయన నామినేట్ చేసింది ఎవరినంటే నిఖిల్ గారిని, ఇంకా పృథ్వీ గారిని. నబీల్ గారు కూడా చాలా క్లారిటీగా నామినేట్ చేశారు. నిఖిల్ గారిని ఎందుకు నామినేట్ చేశారు అంటే, నీ క్లాన్లో ఏదైనా ఒక ఇష్యూ జరిగితే దాన్ని నువ్వు చీఫ్గా ఉండి, ఒక హెడ్గా ఉండి దాన్ని సార్ట్అవుట్ చెయ్యాలి. దేవక్క గారికి, సోనియా గారికి ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నీ వల్లే వచ్చింది అది కూడా. ఎందుకంటే నువ్వు సోనియా కావాలి కావాలి పదే పదే అన్నావు, ఉన్న వాళ్ళతో నువ్వు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఆ విషయం నీ వల్లే వచ్చింది కాబట్టి నువ్వే సార్ట్అవుట్ చెయ్యాలి. సార్ట్అవుట్ చేయకుండా కామ్గా ఉండిపోయావు. ఎవరన్నా అంటే అది వాళ్ళు పర్సనల్గా చూసుకుంటారు అన్నావు, కానీ చీఫ్గా అది నీ బాధ్యత అని చెప్పి మంచి పాయింట్ రేస్ చేశారు నబీల్ గారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, రేవక్క గారు నేను ఉన్నాను అసలు ఈ క్లాన్లో అని చెప్పేసి బయటకు వచ్చేసారు అంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు. సో ఐఎమ్ నామినేటింగ్ యూ అని చెప్పి నబీల్ గారు నిఖిల్ గారిని అయితే నామినేట్ చేశారు. ఈ నామినేషన్ కూడా చాలా బాగుంది, కరెక్ట్గా చేశారు నబీల్ గారు. నెక్స్ట్ ఆయన నామినేట్ చేసింది పృథ్వీ గారిని. ఎందుకని నామినేట్ చేశారంటే, కేర్లెస్గా ఉన్నారు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని ఆయన చెప్పే ముందే ప్రేక్షకులకు అర్థమైపోద్ది. పృథ్వీ గారి యాటిట్యూడ్ చాలా మారిపోయింది. వచ్చిన 2 days ఒకలా ఉన్నారు, రోజులు గడిచే కొద్దీ మాత్రం ఒక రెక్లెస్నెస్, ఒక యాటిట్యూడ్, ఒక ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్నెస్, చాలా ఇండీసెంట్ బిహేవియర్ అయితే ఆయనలో ఉంటుంది. ఆయన గేమ్ ప్లే కూడా చాలా పాడైపోయిందనే చెప్పాలి పృథ్వీ గారిది. నబీల్ గారు చేసిన నామినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, మంచి పాయింట్స్ అయితే రైజ్ చేశారు ఆయన. ఇంకొక పాయింట్ ఏమని అడిగారంటే, పృథ్వీ గారిని సోఫా పైన షూస్తో ఉన్న కాళ్ళు పెట్టేస్తున్నావు, అదేలాగా దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి కదా అంటే, అది ఇందాక అన్నాను కదా పృథ్వీ గారి బుర్ర మెదడులో లేదు అరికాల్లో ఉందని, బ్రెయిన్ లేదని. సోఫా పైన షూస్తో ఉన్న కాళ్ళు పెట్టకూడదని అక్కడ ఏమన్నా రూల్ ఉందా అని అన్నారు పృథ్వీ గారు. పృథ్వీ గారు, మీ ఇంట్లో అయితే చెప్పులు వేసుకొని సోఫాల పైన మంచాల పైన కూర్చుంటారా అండి అంటే, మాకు తెలీదు, మా ఇళ్లలో అయితే మాత్రం మేము అలా కూర్చోం. ఈవెన్ ప్రేక్షకులు చూసినా కూడా వాళ్ళకేమనిపిస్తుంది అంటే, ఓహో పృథ్వీ గారి థాట్ ప్రాసెస్ ఏంటి ఇలా ఉంది, ఇంత అంటే ఒక్క టాస్క్ గెలవగానే ఇంత యాటిట్యూడ్ పెరుగుద్దా అని అనుకుంటారు. సోఫాల పైన షూస్ పెట్టి ఎవరు కూర్చోరండి, అక్కడ అన్నం తిన్నా తినకపోయినా. మీరు ఏదైనా వస్తే ఒకటి యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నైనిక గారు వచ్చారు నామినేషన్స్ చేయడానికి. ఆవిడ నామినేట్ చేసింది ప్రేరణ గారిని అండ్ పృథ్వీ గారిని. ప్రేరణ గారిని ఎందుకు నామినేట్ చేసింది అంటే, వేరే వాళ్ళ ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని మనం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి. అదే సీత గారి పాయింట్. డస్ట్బిన్లో గ్లాస్ తీసి బయట పెట్టడం, మళ్ళీ దాన్ని డస్ట్బిన్లో వెయ్యండి అని క్లీన్ చేయండి అని చెప్పడం. మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించాలా, ఈవెన్ ఆ పొజిషన్లో నువ్వుంటే ఎలా రియాక్ట్ అవుతావు అన్న పాయింట్లో మనం ఏదైనా పని చెయ్యాలి అని చెప్పి నైనిక గారు అయితే ప్రేరణ గారిని నామినేట్ చేశారు. ఎస్, ఇది కూడా ఒక మంచి పాయింట్ రేస్ చేసి నైనిక గారు అయితే ప్రేరణ గారిని నామినేట్ చేశారు. నువ్వు నా ఫ్రెండ్, నేను నీకే ఎక్కువ బాండింగ్ ఉంది, కానీ నువ్వు చెప్తే అర్థం చేసుకుంటావు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి నైనిక గారు చెప్పారు. చాలా డీసెంట్గా ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అలాగే మాట్లాడి నైనిక గారు నామినేషన్స్ అయితే చేశారు. పృథ్వీ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే, యు ఆర్ ఇన్ ద బబుల్ అంటే ఒకే దాంట్లో ఉంటున్నావు, బయటికి రావట్లేదు అని చెప్పి. ఇంకేమని చెప్పారంటే, ఏదైనా ఒక డిస్కషన్, ఏదైనా ఒక గొడవ జరుగుతుంటే నువ్వు మాట్లాడచ్చు, నువ్వు సేఫ్గా గేమ్ ఆడేస్తున్నావు, ఎక్కడ కూడా నీ వాయిస్ రేజ్ చేయట్లేదు, రిలాక్స్డ్గా ఉండిపోతున్నావు, ఏదైనా ప్రతి దాంట్లో కూడా నీ ఒపీనియన్, నీ డిస్కషన్ జరగాలి, అక్కడ నీ ఒపీనియన్ చెప్పాలి అన్న విధంగా నైనిక గారు పృథ్వీ గారికి అయితే చెప్పారు. పృథ్వీ గారు ఇక్కడ తలా తోక లేకుండా నైనిక గారితో వాదించారని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది? అసలు పృథ్వీ గారి మాట తీరు కానీ, ఆయన ఇస్తున్న రెస్పాన్స్ కానీ దేనికి కూడా సంబంధం లేదు. ఒక క్వశ్చన్కి ఇంకో సమాధానం చెప్తున్నట్టుగా ఉంది నాకైతే మాత్రం. ఎస్, ఇక్కడ నైనిక గారు నామినేట్ చేస్తుంటే నాకు పృథ్వీ గారి మీద వచ్చిన ఒపీనియన్ ఏంటంటే, చాలా పొగరు బలుపు చూపించినట్టుగా అనిపించింది. ఆయన గేమ్ ప్లే,
ఆయన బిహేవియర్ మార్చుకోకపోతే మాత్రం త్వరలోనే పృథ్వీ గారు ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ నిఖిల్ గారు వచ్చి ఎవరిని నామినేట్ చేశారంటే ప్రేరణ గారిని ఇంకా పృథ్వీ గారిని నామినేట్ చేశారు. ప్రేరణ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే డబల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు, నువ్వు చేసే ఒక పని చెప్పి సోదిలో ఉంటుందిలేండి కానీ అదే డస్ట్బిన్లో జ్యూస్ గ్లాస్ తీసి పెట్టావు కదా, అది నువ్వు ఆల్రెడీ పని చేసేసావు, దాని మీద నేను చేసింది తప్ప కాదా అని నువ్వు డబల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు, అందరినీ ఒపీనియన్స్ అడుగుతున్నావు, అది కరెక్ట్ కాదు అన్నారు. అండ్ ఇదైతే మాత్రం నిఖిల్ గారిది ఒక సెన్స్లెస్ నామినేషన్ అనే అనిపించింది అనమాట. ఆవిడ ఒక ఫ్రెండ్గా అనుకుని మిమ్మల్ని ఒపీనియన్ అడిగిందే కానీ ఆవిడ తప్పు చేశాను అన్నట్టు కాదు, నీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది. అండ్ ఇదైతే మాత్రం సెన్స్లెస్ నామినేషన్ అనే చెప్పాలి నిఖిల్ గారిదే. నెక్స్ట్ పృథ్వీ గారి విషయానికి వస్తే నువ్వు ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయావు, నువ్వు వర్క్స్ షేర్ చేసుకోవట్లేదు, నువ్వు ఏ పని చేయట్లేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, రిలాక్స్ అయిపోయావు అని చెప్పి నిఖిల్ గారు చెప్పారు పృథ్వీ గారిని. ఏ వర్క్ కూడా నువ్వు షేర్ చేసుకోవట్లేదు అని చెప్తూ ఉంటే ఒక పిచ్చి వాదన పెడుతున్నారే కానీ పృథ్వీ గారు అవతల కంటెస్టెంట్స్ ఏం చెప్తున్నారా అనేది మాత్రం ఆయనైతే వినిపించుకోవట్లేదు. నాకైతే ఏమనిపించారంటే వాళ్ళ పృథ్వీ గారిని చూస్తుంటే మేల్ వర్షన్ ఆఫ్ సోనియా గారు కనిపించారు పృథ్వీ గారు. మీకేమనిపించింది? నెక్స్ట్ నిఖిల్ గారు నామినేషన్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ చివరిగా బిగ్ బాస్ అనౌన్స్ చేశారు నామినేటెడ్ కంటెస్టెంట్స్ ఎవరు అని. నామినేటెడ్ కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేసిన లిస్ట్ మాత్రం మణికంఠ గారు, ప్రేరణ గారు, పృథ్వీ గారు, శేఖర్ భాష గారు, నైనిక గారు, ఆదిత్య ఓం గారు, నిఖిల్ గారు, సీత గారు అని చెప్పి అయితే మాత్రం ఒక లిస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. తర్వాత అనుకోకుండా ఒక మలుపు తిరిగింది ఇక్కడే. ట్విస్ట్ ఏంటంటే హైయెస్ట్ క్లాన్కి చీఫ్ అయిన యష్మి గారిని ఒకరిని నామినేట్ అయిన వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేయండి, ఇప్పటి వరకు నామినేట్ అవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళని నామినేట్ చెయ్యండి అని అయితే చెప్పారు యష్మి గారికి బిగ్ బాస్. అసలు కోతి చేతిలో కొబ్బరికాయ పెట్టడంలా అనిపించింది నాకు ఇక్కడ. ఇవ్వకి అవకాశం ఆవిడకి ఇవ్వాలా, ఆవిడదేదో పెద్ద మంచి డెసిషన్ మేకింగ్ అనటానికి. ఇక్కడ ఆబ్వియస్గా యష్మి గారు బయాస్డ్గా, పార్షియాలిటీగా కన్నడ ప్రేమను చూపించి తన ఫ్రెండ్ అయిన ప్రేరణ గారిని సేవ్ చేశారు. చాలా వర్స్ట్ డెసిషన్ అని చెప్తాను. అంతమంది కొట్టుకొని డస్ట్బిన్ అది తప్పు, చెత్త, గ్లాసు అని చెప్తున్నా కూడా ఆవిడ కావాలని చేయలేదు, ఆవిడ అనుకోకుండా చేసింది అంతే. అందులో ఆవిడ ఇంటెన్షన్ ఏం లేదు. అమ్మ ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా చెత్త బుట్టలో వేసింది చెత్తే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు అది కాదు, తనకి ఇంటెన్షన్ లేదు అని చెప్పి ప్రేరణ గారిని అయితే సేవ్ చేసింది. ఇక్కడ ఆవిడ మాత్రం బయాస్డ్గా వ్యవహరించింది, తన ఫ్రెండ్ని సేవ్ చేసుకుంది అని అయితే మాత్రం చెప్తాను యష్మి గారు. ఇక్కడ నామినేషన్స్లోకి తీసుకొచ్చింది మాత్రం విష్ణుప్రియ గారిని. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ సీత గారి వల్ల, విష్ణుప్రియ గారి వల్ల వచ్చాయంట. అందుకోసం సీత గారు ఆల్రెడీ నామినేట్ అయిపోయారు, సో విష్ణుప్రియ గారిని నామినేషన్స్లోకి తీసుకొస్తున్నానని చెప్పి విష్ణుప్రియ గారిని నామినేట్ చేసింది. వర్స్ట్ అండ్ రాంగ్ డెసిషన్ బై యష్మి అనే చెప్తాం. యష్మి గారు పప్పులో కాలేశారండోయ్. పోను ఎపిసోడ్స్లో మీకు అర్థమైపోతుంది మీరేం తప్పు చేశారు. నెక్స్ట్ కొద్దిసేపు ఈ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నిఖిల్ గారు పృథ్వీ గారిని నామినేట్ చేసినందుకు ఫీల్ అయ్యారు. కొంచెం ఇక్కడ మీడియేటర్గా మాత్రం సోనియా గారు వ్యవహరించారు నిఖిల్ గారి మధ్యలో అండ్ పృథ్వీ గారి మధ్యలో. సోనియా గారు అయితే మాత్రం మీడియేటర్గా వ్యవహరించారు. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అంటే మాటలు కలపడానికి అయితే ట్రై చేశారు. ఈ డిస్కషన్ గురించి అయితే మాత్రం ఈ రివ్యూలో నేను చెప్పాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే అదంతా పనికొచ్చే డిస్కషన్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నబీల్ గారు, ఆదిత్య ఓం గారు రూమ్లో కూర్చొని ఒక డిస్కషన్ చేస్తున్నారు. ఏంటి అంటే యష్మి గారి డెసిషన్ పైన. ఎస్, ఆయన ఏం చెప్పారు అని అంటే ఎందుకు ఆదిత్య ఓం గారి థాట్ ప్రాసెస్ అండ్ గేమ్ ప్లే బాగుంది అన్నానంటే చాలా మంచి పాయింట్స్ తీసుకొచ్చారు ఆయన. ఎవరికి కూడా పాయింట్స్ రైజ్ అవ్వలేదు. ఏంటంటే యష్మి సేవ్ చేయాల్సింది పృథ్వీని కదా, ప్రేరణలు ఎందుకు సేవ్ చేసింది? అక్కడ పృథ్వీకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఒకటే, వాళ్ళు ఫేవరెటిజం చూపించుకుంటున్నారు, వస్తే ఎవరినన్నా బలి చేసేస్తారు అని అయితే. ఎందుకంటే ఆదిత్య ఓం గారు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. ఎందుకంటే పృథ్వీ గారే వాళ్ళని గెలిపించారు, పృథ్వీ గారే టాస్క్లు కూడా చాలా బాగా ఆడి ఆ టీంని గెలిపించింది, ఆ క్లాన్ని గెలిపించింది. ఇక్కడైతే మాత్రం కొంచెం
గివ్ బ్యాక్ ఇవ్వాల్సిన టైం అయితే మాత్రం యష్మి గారిది. కానీ యష్మి గారు ప్రేరణ గారిని సేవ్ చేసి పృథ్వీ గారిని అలాగే వదిలేశారు. యష్మి గారి డెసిషన్ రాంగ్. ఆదిత్య ఓం గారు రేస్ చేసిన పాయింట్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ పక్క రోజు పొద్దున్న మార్నింగ్ అయింది, సాంగ్ వచ్చింది. ఆ తర్వాత అంతా కూడా కొంచెం అలా సాఫీగా సాగిన తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పటి వరకు వండని ఆహారం అంతా కూడా స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్ ఆకలి రాజ్యం సినిమా కాసేపు మొదలైంది. మేము పెట్టాలా అని చెప్పి తర్వాత బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టమన్నా కూడా ప్రేరణ గారు, నిఖిల్ గారు, ఇంకా ఇంకొంచెం మంది అక్కడే ఉండే చిప్స్ తినటం స్టార్ట్ చేశారు. శేఖర్ భాషా గారు వాళ్ళందరూ కూడా తర్వాత బిగ్ బాస్ రూమ్లో పెట్టేయమన్నారు. కానీ బిగ్ బాస్కి ఇక్కడ కంటెస్టెంట్స్ మీద జాలి వేసిందో ఏమో తెలియదు, కానీ ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తాను, ఆ టైంలో మీరు అందరూ కూడా మీకు కావాల్సింది తినేయండి అని చెప్పారు బిగ్ బాస్. సరే ఇక్కడ చెప్తున్నా కదా, ఫుడ్ దూరం అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు అర్థమైనట్టుంది. ఆకలి రాజ్యం సినిమా కాసేపు అయితే మాత్రం నాకు కనిపించింది, మీకు అనిపించింది. తర్వాత అందరూ కూడా ఫుడ్ తిన్నారు. సో రిమైనింగ్ ఫుడ్ని స్టోర్ రూమ్లో అయితే పెట్టేశారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఇవాళ అయితే నామినేట్ అనే కంటెస్టెంట్స్ మరొకసారి చెప్తున్నాను ఎవరంటే మణికంఠ గారు, పృథ్వీ గారు, నిఖిల్ గారు, సీత గారు, ఆదిత్య ఓం గారు, విష్ణుప్రియ గారు, నయనిక గారు. సో వీళ్ళల్లో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. నేనైతే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నానో నెక్స్ట్ రివ్యూస్లో చెప్తాను. మరి మీ ఒపీనియన్స్ని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒపీనియన్స్ మీ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.